పాపం అని లోనికి లాక్కెళ్ళి ఎంత అందంగా తలుపు లాక్ చేసిందో చూసావా? ఇకపై లిప్ లోకల్ ఎవడూ ఆపలేడు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? బయట అక్కడ కూర్చున్నాడు కదా, వాడు గిలగిలా కొట్టుకుని పారిపోవాలి. అందుకు నువ్వేం చేసినా నేను ఒప్పుకుంటాను. ఏమైనా చేయొచ్చా? మొదలు పెడదామా? రే, ఇది చాలా తప్పురా. పెళ్లికి ముందు ఇలాంటి పనులు చేయకూడదురా. అమ్మా నాన్న బయటే ఉన్నారురా. ఏంట్రా పెళ్లి కొడక? పైనుంచి ఆ విచిత్రమైన సౌండ్లేంటి? ఒరే మొద్దు, ఒక అమ్మాయి రూమ్ లో ఒక అబ్బాయి దొరికితే ఇలాంటి సౌండ్లే వస్తాయరా? ఏమండి ఆంటీస్, ఈ విషయంలో మీరు ముద్దులేగా మీరైనా చెప్పచ్చుగా. ఇలా చూడు, నా కుటుంబం జోలికి వచ్చావు, మర్యాద. చాలే నోర్మై. వాడు ఎప్పుడైతే పైకి తలిపేశాడో అప్పుడే మీ పరుగు పోయింది. అందరూ బయటకు పండి. ఇంత అవమానం జరిగాక మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? రానా బ్రోకరా? హే, హీస్ మై ఫాదర్. అసలు పోలికలే లేవు. ఇలా అవమానించడం ఏం బాగోలేదు. రండి. నువ్వేంట్రా వచ్చిన దగ్గర నుంచి అంత చప్పరిస్తున్నావు? నువ్వు పో. మైథిలి, నువ్వు నా కొడుకుని ఎలా పుట్టావే? నాకెలా తెలుసమ్మా? నువ్వే కదా చెప్పావు. అయ్యో దేవుడా. ఇదిగో, ఇక నీ కూతురిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయి. రామావ పోదాం. నువ్వు వెళ్ళు మావా. ఒరే పానకాలు, పోలీసులు కింద నుంచి ట్రై చేస్తున్నావే, ఎత్తారా? లాస్ట్ గా నేనే మాట్లాడాను, రీఛార్జ్ చేయలేదు. తిరిగివ్వు, తిరిగివ్వు, మా భూగర్భ జలాన్ని తిరిగివ్వు, 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 మా పంట భూముల్ని తిరిగివ్వు. దోచుకోకు, దోచుకోకు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే చచ్చిపోతారు కదా. వాళ్ళు చావాలో బతకాలో మనమే నిర్ణయించాలి. దోచుకోకు. ఆమరణ నిరాహార దీక్ష చేయడం చట్ట ప్రకారం తప్పు కదా? ఈ ఫ్యాక్టరీని కొనసాగిస్తూ లక్షల మంది జనాన్ని చంపడం న్యాయమా? మీ రాజకీయాలు, చట్టాలు ఇవన్నీ పేదలకి ఏనాడు అండగా ఉన్నాయి. ఈ ప్రపంచంలోని జనం కోసమే రాజకీయాలు, చట్టాలు ఉన్నవి. కానీ ఇక్కడ మాత్రమే రాజకీయ నేతల కోసము, అధికార బలం ఉన్న వాళ్ళ కోసము జనం ఉన్నది. ఒంట్లో బాలేని ఆ చిన్నపిల్లాడికి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా సార్? ట్రీట్మెంట్ అవకాశమే లేదు. ఇవాళో రేపో నేను ఎలాగో చచ్చిపోతాను. నా వయసులో ఉన్న పిల్లలెవరో చచ్చిపోకుండా నేనేదో ఒకటి చేసి చచ్చిపోవాలి. అదే నా చివరి కోరిక. ఎందుకే ఇప్పుడు టీవీ ఆఫ్ చేసావు? అయితే ఏంటి ఇప్పుడు? పిచ్చా నీకు? దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇవ్వు రిమోట్, ఇవ్వు. ఇవ్వను, పోరా. ఆగు, రిమోట్ ఇవ్వే. అమ్మా, వదిలేట్టేసారా? రిమోట్ ఇవ్వమని చెప్పమా, ముఖ్యమైన విషయం. రిమోట్ ఇవ్వే. ఏంటి ఇప్పుడు? అది చూసి దేశంలో ఉన్న సమస్యలన్నీ నువ్వే తీరుస్తావా? లోకానికే తెలుసు పరిశుద్ధ నీలకంఠాన్ని ఎదిరించి పోరాడుతున్నారని. ఆయనకు ఆ ఫ్యాక్టరీ ఒక్కటే సమస్య. మనకి ఫేస్బుక్ లో ఉన్న వేల సమస్యల్లో ఇది ఒకటి. ఏంటమ్మా ఆయన ఎంత ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారు? ఇవ్వను. ఇవ్వే రిమోట్. వదులురా. రిమోట్ ఇవ్వే. ఇవ్వను. ఇవ్వే రిమోట్. తీసుకో. న్యూస్ అయిపోయింది. నీకేంటి న్యూసే కదా కావాలి? ఉండు. మన గురువు గారు కైలాస దేశం నుంచి సూపర్ గా ఒక వీడియో పోస్ట్ చేశారు, పంపించాను. చూసి ఎంజాయ్ చేయి. One teacher cannot write all subjects. How can one student learn all subjects? సూపర్ కదా. ఇలాంటి చండాలమైన వీడియోస్ నాకు పంపించేవో ఇప్పుడు చూడు. నీ నంబర్ నేను బ్లాక్ చేస్తాను. చూడు, బ్లాక్ చేస్తాను. చేసుకో. పోవే. పోరా. ఈ కర్మాగారాన్ని ఎదిరించి ప్రజల్లో అవగాహన కల్పించాలని నేను ఎంతో పోరాడాను. ఫలితం లేదు. ఆధారం ఏంటని అడుగుతున్నారు. నా బిడ్డేనండి ఆధారం. వీడికి బ్లడ్ క్యాన్సర్. అందుకని అబ్బాయి చనిపోయే వరకు నిరాహార దీక్ష చేస్తారా? ఎవరైనా చస్తేనే కదమ్మా మీరు మైకులు పట్టుకొస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ మనం శ్వాసించే గాల్లో కలిసిపోతుంది. 10% కలుషితమైన గాలినే మేము శ్వాసిస్తున్నాం. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు మా ఊరి కాలంలో కలిసి ఈ ఊరే నాశనం అయిపోతుంది. అందులోని హైడ్రోజన్ మోతాదు 8 నుంచి 10% వరకు పెరిగింది. 10% పెరిగితే ఏమవుతుందో చెప్పనా? సోడియం హైడ్రోసల్ఫేట్ అంటే ఏంటి, దాని దుష్ఫలితాలు ఎలా ఉంటాయో వెళ్ళి గూగుల్లో వెతుక్కోండి.
ఫ్యాక్టరీలే లేకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? అమ్మా అందరిది వైజాగేనా? అవును సార్. మీ వైజాగ్ లో మురుక్కాల పక్కన ఎవరుండేవాళ్ళమ్మా 50 ఏళ్లకు ముందు? పేద ప్రజలు. ఇప్పుడెవరమ్మా ఉన్నది? ఇప్పుడు అదే ప్రజలే సార్. ఏమైపోయింది మీ అభివృద్ధి? ఏమైపోయింది? ఈ దేశం లేని వాళ్ళని లేని వాళ్ళగా ఉంచడం కోసమే పట్టణాన్ని పాటలు పడుతోంది. అందరూ ఇక్కడికి రావాలి. మేము ఓట్లు వేసిన ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్, ముఖ్యంగా నీలకంఠం. ఒకవేళ వాళ్ళు రాలేదంటే చచ్చే వరకు పోరాడతాం. చచ్చే వరకు పోరాడదాం. చచ్చే వరకు పోరాడదాం. ఇలా చూడండి, అన్నగారికి మీ మీద, మీ కుటుంబం మీద ఎంతో గౌరవం ఉంది. ఎంపీ సీట్ వచ్చే సమయంలో అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోకండి. అట్లీస్ట్ భేటీ జరిగే వరకైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కోకండి. ప్రతిపక్షం, మీడియా నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. ఈ ఒక్క టాపిక్ చాలు. ఎప్పుడు ముంచేద్దామని చూస్తున్న వాళ్ళకి మీరే అవకాశం ఇవ్వకండి. త్వరలో ఈ పరిశుద్ధం విషయానికి ఓ పరిష్కారం చూడండి. నేను తెలివైన వాడిని, వాడి దారిలోనే వెళ్ళే వాడిని అంతం చేయాలనుకున్నాను. ఇప్పుడు నువ్వన్న నలుగురు గురించి ఏం దిగులు పడకు. వేరే ఏదైనా కొత్త న్యూస్ దొరికితే ప్రజలు ఈ విషయం మర్చిపోతారు. ఆ నలుగురు 4000 అవ్వకుండా చూసుకోండి. మీరు మాత్రమే కాదు సార్, వాడు కూడా ఈ విషయంలో తెలివిగానే వ్యవహరిస్తున్నాడు. నీ బాబు చేతిలో చిల్లి గవ్వ లేకుండా వీధుల్లో ఆడుక్కుంటున్నప్పుడు దేవుళ్ళ ప్రత్యక్షమయ్యి, అన్నగారు ఇదిగోరా దీంతో ఎలాగైనా బతుకొని ఈ ఫ్యాక్టరీనిచ్చారు. ఆ తర్వాత వచ్చిన వేరా ఈ డబ్బు, ఈ అధికారం, ఈ పలుకుబడి అన్ని ఇదే మన కుటుంబ గౌరవానికి మూలం. ఈ ఫ్యాక్టరీ మన చేజారిపోవడము, నీ బాబు చచ్చిపోవడము రెండు ఒకటేరా. మనుషుల్లో ఎన్నో రకాలున్నారు. కొందరు పుట్టేం కదా అని బతుకుతారు, కొందరు ఎందుకు బతుకుతున్నామో తెలియక బతుకుతారు, మరికొందరు లక్ష్యం కోసం బతుకుతారు, కొందరు మాత్రమేరా గౌరవం కోసం బతుకుతారు. ఆ గౌరవమేరా నీ బాబు ఊపిరి. నాన్న, నా ప్రాణం ఇచ్చైనా సరే నేను మీ గౌరవాన్ని కాపాడుతాను. దిగులు పడకండి. రై, వాడెక్కడుంటాడు ఇప్పుడు? రసాయనం మానవాళిని కాపాడుతుందని మానవులచే కనిపెట్టబడింది. కానీ ఈ రోజు అదే మానవాళిని అంతం చేస్తోంది. కారణం రాజకీయ బలం, అధికార బలం. ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి మొదలైన మరుక్షణమే ఆ కలుషితం గాల్లో కలుస్తోంది. దాని వ్యర్థాలు ఏరులు, వాగులు, వంకల్లోనే కాకుండా భూగర్భ జలాల్లో కూడా కలుస్తోంది. ఆ నీటితోనే ఆహార పదార్థాలని పండిస్తుంది. మనం శ్వాసించే గాలి, తినే తిండి, తాగే నీరు, ఇలా ఏదో రకంగా ఆ రసాయనం మన శరీరంలోకి ప్రవేశిస్తుందని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. ఈ రోజు వ్యాధి లేని మనిషే లేడు. రాబోయే తరానికి మందులు, మోకలి కూడా పెట్టాం. దాన్ని కాస్త ఆపు. ఒకే ఒక్కడు బతకడం కోసం ఈ ఊరినే వల్లకడుగా మార్చాడు. దాన్ని లోకమే తమాషా చూస్తోంది. కారణం, వాడి దగ్గర అధికార బలం ఉంది, డబ్బు ఉంది. మనల్ని కాపాడడానికి ఆకాశం నుంచి ఆ దేవుడేమి కిందకి దిగి రాడు. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ రోజు నా బిడ్డకి జరిగింది, రేపు మీ బిడ్డలకి జరగచ్చు. మన భావితరాల్ని బతికించుకోబోతున్నావా లేకపోతే బలివ్వబోతున్నావా ఆలోచించాలి మీరే. నీలకంఠాన్ని గెలవడానికి నాకు డబ్బు, అధికారం ఏమీ వద్దు. మీరందరూ నాకు అండగా ఉండండి. నేను వాడిని గెలుస్తాను. నాకు అండగా ఉంటారా? రావి పోదా, వాడేదో పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడే. ఎవరు ఆయన? పిచ్చాడు. చిబా ఏమండి, మేము మీతో ఉంటాం. బాబు, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, మేము నీ వెనక వస్తాం. నీలకంఠం నశించాలి. నీలకంఠం నశించాలి. అన్నా, వాడు జనాన్ని పోగు చేయడం మొదలెట్టాడు. నీలకంఠం నశించాలి. నీలకంఠం నశించాలి. వేరే పరిశుద్ధం, నీ పాటికి నువ్వు జనాన్ని పోగిస్తున్నావు. వాడికి తెలిస్తే ఊరికి వదిలిపెడతాడా? ఏం చేస్తాడు మహా అయితే? చంపుతాడా? చంపనివ్వండి. నేను చీమని వీడి వల్ల బాధించబడ్డాను. నా వల్ల ఇంతవరకు నేను పోరాడుతాను. రేపు గొర్రె బాధించబడుతుంది, దానివల్ల ఇంతవరకు అది పోరాడుతుంది. ఒకరోజు ఓ సింహం బాధించబడుతుంది. చీమ, గొర్రె పిల్ల, కుక్క, నక్క అన్నిటినీ వీళ్ళు చంపేయచ్చు. కానీ సింహాన్ని వీళ్ళు చంపలేరు. ఇదిగో పోరస్, చెప్పమావా? తెల్ల కింద నుంచి ఏడుస్తుందయ్యా. ఏంటో వచ్చాడుగురా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ బాల్ ఏంటి? చెప్పే.
ఇప్పుడేరా మామా నీళ్ళెవరు ఏయ్ నువ్వేరా సూపర్ షాట్ రా మామా అదిరింది ఎవడే ఆడు బైక్ మీద జాలీగా నవ్వుకుంటూ వెళ్తున్నా ఏటి నా కాలాలని చేస్తున్నావా ఈ బ్యాట్తో ఒక్కటిచ్చానంటే రే మామా భయపడుతుందేమో చూడు ఏయ్ బాల్ ఇవ్వే మా అన్నయ్యకి ఇచ్చి పంపిస్తాను. ఏంటి అన్నయ్య అన్నయ్య అంటే భయపడతానా? గ్రౌండ్లోనే ఆడుతూ ఉంటాను, త్వరగా ఇచ్చి పంపించు. శివ వాళ్ళ తమ్ముడు గుణ నన్ను లవ్ చేస్తున్నాడంట, నన్నే పెళ్లి చేసుకుంటాడంట, నీతో సంబంధం మాట్లాడాలంట. పక్కన గ్రౌండ్లోనే ఉన్నాడు. వెళ్ళన్నయ్యా, వెళ్ళి మాట్లాడిరా.